అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడిగడ్డ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణకు వరప్రదాయానికి ఉన్నటువంటి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఇక్కడ మేడిగడ్డ బరాజ్లో 85 పిల్లర్లలో 1.6 కిలోమీటర్లలో నిర్మించబడ్డటువంటి ఆ బరాజ్లో 20వ పిల్లర్ ఒకటి కుంగిపోతే ఇవాళ మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టే ఏదో ఇబ్బందుల పాలైంది అనేటటువంటి దుష్ప్రచారం చేస్తూ ఆ కుంగిపోయినటువంటి పిల్లర్ స్థానంలో కాపర్ డ్యామ్ నిర్మించి దానికి మరమ్మతులు చేసి వెంటనే దీంట్లో నీటిని నిల్వ ఉంచి ఇమీడియట్గా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి పంపింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి 22 జిల్లాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం నీళ్ళు ఇవ్వకుండా రైతుల కొట్టగొడతా ఉంది, రైతులను మోసం చేస్తూ ఉంది, దగా చేస్తూ ఉంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ కూడా దాదాపు 5-6 వేల క్యూసెక్ల నీళ్లు రోజు ఈ మేడిగడ్డ బ్యారేజ్ నుంచి దిగువకు పోతూ ఉన్నాయి. నీళ్ళేమో పోయి సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలోని రైతాంగం పంట పొలాలకు నీళ్లు పోతలేవు. దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని తిప్పికొట్టాలని పార్టీ నిర్ణయించింది. పెద్దలు మా నాయకులు కేసీఆర్ గారు నిర్ణయించినారు. సో దాంట్లో భాగంగా రేపు ఉదయం తెలంగాణ భవన్ నుంచి మా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా ముఖ్య నాయకులు అందరూ కూడా రేపు ఉదయం బయలుదేరి వస్తూ ఉన్నారు. ముందుగా మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ చేసిన తర్వాత అన్నారం బ్యారేజ్ మీద కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ ఉంది. సో అన్నారం బ్యారేజ్ను కూడా విజిట్ చేస్తారు. దాని తర్వాత అన్నారం బ్యారేజ్ దగ్గరనే ఆ సైట్లోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నిజాలన్నింటినీ ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంది, ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటి, దీని మీద జరుగుతున్న దుష్ప్రచారాలు ఏంది అనేటటువంటి అన్ని విషయాలను ప్రపంచానికి, తెలంగాణ సమాజానికి రేపు మా నాయకులు చూపెట్టాలనేటటువంటి ఆలోచనతోనే ఈ క్షేత్రస్థాయి పర్యటనకు పార్టీ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి రేపు చలో మేడిగడ్డ కార్యక్రమం డెఫినెట్గా ఇక్కడికి మా ఊళ్ళు వచ్చి ప్రజలకు వాస్తవ విషయాలు వివరించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీ కుట్రబుద్ధిని ప్రపంచానికి చెప్పాలనేటటువంటి ఆలోచన మా పార్టీది. ఇవాళ మేము సీరియస్గా తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణను తెచ్చిన పార్టీగా, తెచ్చిన తెలంగాణలో 10 ఏళ్ళు బ్రహ్మాండంగా రైతాంగానికి నీళ్ళు ఇచ్చిన పార్టీగా మేము మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ భేషజాలకు పోవద్దు. ఈ కాళేశ్వరం పార్టీ ఆ ప్రాజెక్టుపై ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న పగను, విద్వేషాన్ని పక్కన పెట్టాలి. ఈ బ్యారేజ్ను మరమ్మతులు చేయాలి. ఇమీడియట్గా దీంట్లో నీటి నిల్వ చేసి రైతాంగానికి నీళ్లు విడుదల చేయాలి, నీళ్ళు ఇవ్వాలి, రైతాంగాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మేము డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీగా భవిష్యత్తులో సీరియస్గా కష్టపడతాం, పనిచేస్తాం, ప్రయత్నం చేస్తాం. వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పడం కోసమే రేపటి చలో మేడిగడ్డ కార్యక్రమం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.